ఎమ్మెల్యేలకు అండ్ ఎమ్మెల్సీలకు క్రీడల పోటీలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం అందులో రఘురామ కృష్ణంరాజు గారు క్రికెట్ ఆడుతూ సింగిల్ తీసే సమయంలో కింద పడిపోవడంతో ఆయనకు 2 ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయని మనందరికీ తెలుసు. సో ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఒక మీడియాతో మాట్లాడుతూ పివి సునీల్ కుమార్ గారు రఘురామ కృష్ణంరాజు గారు అంత చిన్నగా పడితేనే ఆయనకు ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయంటే మేము నిజంగా లాకప్లో కొట్టింటే ఆయన బాడీలో ఉన్న ఎముకలన్నీ కూడా ఉండేవి కాదు. ఆయన ఎముకల డెన్సిటీ అంత వీక్గా ఉంది, ఆయన ఎముకలు అంత స్ట్రాంగ్గా లేవు. అయినా కూడా మేము కొట్టకపోయినా కూడా కొట్టినట్లుగా ఆయన ప్రజల ముందు ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు. మాలాంటి ఐపీఎస్లను ఇబ్బంది పెట్టే విధంగా ఆయన ప్రవర్తన ఉంది అంటూ కూడా మాజీ సిఐడి చీఫ్ ఐపీఎస్ సునీల్ కుమార్ గారు రఘురామ కృష్ణంరాజు గారి గురించి మాట్లాడడం జరిగింది. అయితే దీనికి కౌంటర్గా రఘురామ కృష్ణంరాజు గారు చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. అదే ట్రీట్మెంట్ను నేను పివి సునీల్ కుమార్ గారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రజల మధ్య ఇస్తా ట్రీట్మెంటు, ఆయన రెడీగా ఉండడానికి కూడా రఘురామ కృష్ణంరాజు గారు చాలా ఘాటుగా కూడా స్పందించడం జరిగింది.